హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది. 4 హెబ్రీ పత్రిక చదవండి 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి? మాట్లాడండి. వాక్యమే అనండి. దేవుని భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి? మరలా చెప్పండి. దేవుని భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి? ఆ ఖడ్గముతో రోజులను బంధించవచ్చు. ఆమెను చెప్పండి. గనులను బంధించవచ్చు, తీర్పు తీర్చొచ్చు. ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఆయన భక్తుడు ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఇక నీ జీవితంలో ఇంతే అన్నాడా, తీర్పు తీర్చినట్లే. ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఒక భక్తుడు తీర్పు తీర్చొచ్చు. నీకు మేలు కలగాలి అని తీర్పు తీర్చొచ్చు. నువ్వు మరణమునకు పాత్రుడు అని తీర్పు తీర్చొచ్చు. నువ్వు సావక బ్రతుకుతావని తీర్పు తీర్చొచ్చు. ఆ ఖడ్గం తీర్పు తీర్చడానికి పనికొస్తుంది. రోజులను బంధించవచ్చు. ఆయన భక్తుల చేతిలో ఉన్న ఖడ్గముతో రోజులను బంధించవచ్చు, గనులను బంధించవచ్చు, లోక జనులకు తీర్పు తీర్చొచ్చు. అది ఆ ఖడ్గం ఆయన భక్తులకు ఘనత. స్తోత్రం. ఇప్పుడు ఆ ఖడ్గం ఎవరి చేతిలో ఉంది? గిద్యోను చేతిలో ఉంది. గిద్యోను చేతిలో ఉంది. ఆ మిద్యానీయుడు చెబుతున్నాడు, ఒరేయ్ నేను రాత్రి ఒక కలగన్నాను, ఎవల రొట్టె ఒకటి దొర్లుకుండా వచ్చిందిరా. దొర్లుకుండా వచ్చిన ఎవల రొట్టె దొర్లి వచ్చి మన మిద్యానీయులు కూడా రాని తలకిందులు చేసిందిరా. ఏంటో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఒకడు సైనికుడు చెప్తున్నాడు, మిద్యాని సైనికుడు. ఇంకొకడు అంటున్నాడు, ఒరే ఆ ఎవల రొట్టె ఏదో కాదురా, అది అంటే ఆ ఎవల రొట్టె గిద్యోను ఖడ్గమే, గిద్యోనుకు దేవుడిచ్చిన వాక్యమే, గిద్యోనుకు దేవుడిచ్చిన వాక్యమే, గిద్యోనుకు దేవుడిచ్చిన వాక్యమే, గిద్యోనుకు దేవుడిచ్చిన వాక్యమే. గిద్యోనుకు వాక్యం ఇచ్చాడు దేవుడు, ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆ ఖడ్గం పనిచేసింది. 7 సంవత్సరాలుగా ఉన్నటువంటి మిద్యానీల చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. ఆ ఖడ్గాన్ని ఎత్తి తీర్పు తీర్చాడు. ఏమన్నాడో తెలుసా గిద్యోను? యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా విషయమే గిద్యోను. నాకు దేవుడిచ్చిన వాక్యం నా దేవునిది. నా దగ్గర ఉన్న ఖడ్గం నా దేవునిది. ఆయన విజయాన్నే నా విజయంగా ఈ ఖడ్గం ద్వారా నాకు ఇస్తున్నాడు, ఈ వాక్యం ద్వారా నాకు ఇస్తున్నాడు అని గిద్యోను దొర్లాడంతే. గిద్యోను ఏం చేశాడు? పని చేశాడు. దొర్లటం అంటే అర్థం ఏంటి? పని చేశాడు. మిద్యానీయులు కూడా ఏమైంది? మాట్లాడరే, తలకిందులైపోయింది. 7 సంవత్సరాలుగా దిట్టమైన చోట మేకు కొట్టి స్థిరపరచబడినట్లుగా ఉన్నటువంటి మిద్యానీయుల గుడారం ఎవల రొట్టె పడగొట్టేసిందండి. పడగొట్టేసింది. ఏం లేదండి. గిద్యోను వెనకమాల ఉన్న 300 మంది ప్రజలు. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గం, యెహోవా విజయమే గిద్యోను విజయము. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా విజయమే గిద్యోను విజయం. నా దేవుని ఖడ్గమే నా ఖడ్గం, నా దేవుని మాటే నా మాట.
నా దేవుడిచ్చిన వాక్యమే నా వాక్యం, నా దేవుడిచ్చిన విజయమే నా విజయం అంటూ పనిచేశాడు. దొర్లాడు 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 దొర్లాడు. మిడతల దండంతా విస్తారమైన సైన్యం. ఎవడు తరమకుండానే, యుద్ధం చేయకుండానే చచ్చిపోయారు. వారిని వారే హతమార్చుకున్నారు. పిల్లలారా, వీళ్ళు చేసింది ఏముంది? యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అన్నారు. యెహోవా విజయమే గిద్యోను విజయం. మా దేవుని విజయమే మా విజయంరా. మా దేవుని ఆయుధమే, మా దేవుని వాక్యమే మా ఆయుధం అంటూ కేకలు వేశారు. మా దేవుని వాక్యమే మా ఆయుధం, మా దేవుడిచ్చే విజయమే మా విజయం అంటూ కేకలు వేశారు. కేకలు వేసి కుండలు పగలగొట్టారు. కుండలలో నుండి మట్టి ఘటములలో ఉన్న క్రీస్తుని లోకానికి బహిర్గతం. ఆ కుండలలో నుండి దివిటీని ప్రకాశింపజేశారు. అంతకుముందు వారి కుండల లోపల ఉంది దివిటి. ఇప్పుడు ఆ కుండలు పగలగొట్టి దివిటీని బయటికి తెచ్చారు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు వారి దేవుని గూర్చిన సాక్ష్య జీవితం వారి రొండెల లోపల, వారి గుండెల లోపల మట్టి ఘటముల్లో దాగి ఉంది. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడో, క్రీస్తు ఏమి చేయగలడో, క్రీస్తు ఎంతటి శక్తివంతుడో కుండ పగలగొట్టారో, దివిటీని బయటికి తెచ్చారు. మట్టి ఘటములలో ఉన్న మహదైశ్వర్యమై ఉన్న క్రీస్తుని లోకానికి చూపించారు. కుండ పగలగొట్టారు, అంతే వాళ్ళు చేసింది. యుద్ధం చేయలా. 300 మంది కుండలను పగలగొట్టారు. పగలగొట్టి వారి హృదయాంతరంగాల్లో ఏ దేవుని గూర్చి సాక్ష్యము కలిగి ఉన్నారో, వారి హృదయాంతరంగాల్లో, వారి మట్టి కట్టమలలో ఏ మహదైశ్వర్యమైన క్రీస్తున్నాడో ఆ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని బయటికి తెచ్చాడు. మో దేవుడు ఈ 7 అంతలు చేయబడిన అగ్నికుండము నుండి మమ్మను రక్షించుటకు, మా దేవుడు ఈ మిద్యానీయుల చేతి నుండి మమ్మను విమోచింపబోతున్నాడు. మా దేవుడు మా అంధకారాన్ని, మా చీకటిని వెలుగుగా చేశాడు. మా దేవుడు ఇంతవరకు మా కుండల్లో దాగి ఉన్నాడు. మా మట్టి కటాల్లో దాగి ఉన్నాడు. మా మట్టి కటాల్లో మా దేవుణ్ణి మరుగున పడేశాం. ఇక మా దేవుణ్ణి మట్టి కటాల్లో మరుగున పడేయము. మా దేవుని గురించి మేము బహిరంగంగా సాక్ష్యమిస్తాం. మా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు దీనిని చేయుటకు సమర్థుడు. ఇంతకుముందు నా దేవుని గూర్చిన సాక్ష్యం నా కుండలో మరుగున పడుంది. ఇప్పుడు నా దేవుని గూర్చిన సాక్ష్యం ఇక మరుగుగా ఉండదు అని కుండలను పగలగొట్టి వారి హృదయాల్లో ఉన్న, వారి కుండల్లో ఉన్న దివిటీని పైకి పెట్టారు. అంటే వారి హృదయాంతరంగాల్లో దాగిపోయిన, మరుగున పడి ఉన్న క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని బయటకు తెచ్చారు. బయటకు తెచ్చి మా దేవుని ఖడ్గమే మా ఖడ్గం, మా దేవుని ఆయుధమే మా ఆయుధం, మా దేవుని వాక్యమే మా ఆయుధం, మా దేవుని ఖడ్గమే మా ఖడ్గం, మా దేవుని విజయమే మా విజయం. ఆయన లేకుండా ఒక్క వెంట్రుక మేము తెలుపు చేసుకోలేము, ఒక్క వెంట్రుక నలుపు చేసుకోలేము. మా వల్లేమి కాదు.
నిరుత్తరులవరా మేము, కొండలాంటి వారవరా మేము, కానీ మా కొండల్లో దాగి ఉన్న మహదైశ్వర్యమైన క్రీస్తే మా చీకటిని వెలుపుగా చేయవాడని సాక్ష్యమిస్తూ వారి కొండలను పగలగొట్టి వారి దివిటీలను బయటకు తెచ్చి వారిలో దాగి ఉన్న క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని బహిర్గతం చేసి బూరలు బూదారు అనండి. ఏం చేశారు? నేను రాత్రి చెప్పాను, బూరలు ఊతం అంటే ఏంటి? ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? మా దేవుని వాక్యమే, మా దేవుని ఖడ్గమే, మా యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా విజయమే గిద్యోను విజయం. ప్రకటన చేశారు. ఏం జరిగిందో తెలుసా? రండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 19వ వచనం నుండి 7వ అధ్యాయం 19వ వచనం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బోరలను ఊది తమ చేతులలోనున్న కొండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయి. ఏమైందిరా మీకు? 7 సంవత్సరాలు బాధ పెట్టారుగా, ఇప్పుడు పారిపోతారు. ఏమైంది? పారిపోయిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పాను. అరే ఎవడు మిద్యానీయుడిని ఆడు ఎదురు పొడి చేసుకుంటున్నాడు. ఎవడు కాడే? ఎవడు ఖడ్గమాడు? త్రిప్పెను. దండు సెరేరాతు వైపుననున్న బెర్చిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న ఆబేల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రం అంతటిలో నుండి. నేను అడుగుతున్నా, ఏం చేశాడు? 7 సంవత్సరాల నుండి ఇశ్రాయేలు మీద ఉన్న బరువు కాడి ఒక్క క్షణంలో దేవుడు విరిచివేశాడు. మిద్యాను దినమున ఇశ్రాయేలు మీద ఉన్న బరువు కాడి ఒక్క క్షణంలో విరిచివేశాడు. విరిచివేయటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఒక యవల రొట్టెను వాడుకున్నాడు. ఆ యవల రొట్టె ఏం చేయాల? దొర్లింది అంతే. దొర్లింది. వాళ్ళు అంటారు, ఒరేయ్ ఈ యవల రొట్టె ఎవలో కాదు, గిద్యోను ఖడ్గమే. శత్రువులు చెప్పాలి, నీ ఆయుధమే ఈ యవల రొట్టె అని, నువ్వే అని, నీ వృత్తని, నీ ఖడ్గమని ప్రజలు చెప్పాలి. దేవుడు అసాధారణమైన కార్యాలు చేయవాడు. ఒక గిద్యోన్ని పుట్టించాడు దేవుడు. యవల రొట్టె లాంటి గిద్యోన్ని, ఎన్నిక లేనివాడైన గిద్యోన్ని దేవుడు ఎన్నిక చేసుకొని దేవుని చిత్తమంతా నెరవేర్చే 300 మందినిచ్చి యుద్ధం చేయనవసరం లేకుండానే చెప్పండి, మిద్యానీయుల యొక్క బరువు కాడిని దేవుడు చెప్పండి విరిచివేశారు. వారు పారిపోయారు. పారిపోవటమే కాదు, అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆ మిద్యాను దండువారు పరిగెత్తుకొని కేకల వేసి పారిపోయి. 22వ వచనం. ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున నున్న బేర్షిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న ఆబేల్మెహోలా తీరము వరకు పారిపోగా ఎక్కడికో ఒక్కడికి పారిపోయారు, కనపడకుండా పోయారు అని ఊరుకున్నారా? లేదు, ఊరేదు బండ దాకా తరిమి దొరికినట్లా బండకాడ
నరికి పారేస్తే ఆ రోజున దేవుడు మిద్యానీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయము కలుగజేసింది.